హాయ్ ఫుడీస్, హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయ ఫ్రైని ఇందులో చేసుకున్నట్టుగా చేసుకొని తినండి. ఎంత ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ కాకరకాయ ఫ్రైని తింటారనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కాకరకాయ తినడం వల్ల మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. వారానికి ఒక్కసారైనా కాకరకాయని మన డైలీ డైట్లో యూస్ చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఈ కాకరకాయ ఫ్రై కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక పావు కేజీ దాకా కాకరకాయని తీసుకొని ఈ కాకరకాయ పైన ఈ చెక్కు ఉంటుంది కదా, ఇలా చెక్కు మొత్తం ఒక పీలర్తో తీసేసుకొని వాష్ చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు చిన్న ముక్కలు కావాలంటే అలాగైనా చేసుకోండి, లేకుంటే చాలామంది రౌండ్గా చేస్తుంటారు, అలా రౌండ్గా అయినా కానీ పల్చగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక పెద్ద ప్లేటే తీసుకోండి, వేరే తీసుకోకండి. ప్లేట్ తీసుకొని, ఎందుకు చెప్తానో మళ్ళీ అర్థమవుతుంది. ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ వేసుకోండి. కాకరకాయ ముక్కలు కట్ చేసాం కదా చిన్నగా, వాటిపైన సాల్ట్ అన్నదాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఆ సాల్ట్ అంతా బాగా కాకరకాయలకి పట్టేలాగా కలుపుకొని కాకరకాయ ముక్కలన్నిటిని ఇలా ఒక సైడ్కి జరిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వెడల్పాటి ప్లేట్ని ఇలా ఏటవాలుగా, అంటే చూడండి ఇలా వంపుగా, అంటే జారుబండులాగా పెట్టుకోవాలన్నమాట. జారేబండు ఉంటుంది కదా, అలా ఏటవాలుగా పెట్టుకుంటే ఇప్పుడు సాల్ట్ కలిపిన ఈ కాకరకాయ ఉంది కదా, దాన్ని అలా 10 to 15 minutes వదిలేసేయండి, అలా ఏటవాలుగా పెట్టుకొని. ఇప్పుడు ఈ ఫ్రై కోసం అని చెప్పేసి 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుంటున్నా. ఈ 2 మీడియం సైజు ఉల్లిపాయలని కూడా చిన్న చిన్న ముక్కలు, ఇప్పుడు కాకరకాయని ఎలాగైతే మనం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నామో అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గార్లిక్ తీసుకుంటున్నాం, వెల్లుల్లిపాయలు. ఆ ఒక వెల్లుల్లిపాయను మొత్తం తీసుకొని ఇలా వడిల్చి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 50 గ్రాముల ఎండు కొబ్బరిని తురుముకొని వేసుకోండి. బాగా మంచిగా మిక్సీ పడుతుంది, అందుకని ఎండు కొబ్బరిని ఒక 50 గ్రాములు వేసుకొని దాంట్లోకి వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ దాకా కారప్పొడి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ ఫ్రైకి, నేను చెప్పే ఫ్రైకి ఎక్కువ కూడా వేసుకోకండి, ఎందుకంటే కొబ్బరి వేస్తున్నాం కాబట్టి. వేసుకొని లాస్ట్లో కొంచెం ఒక చిన్న ముక్క అంతా బెల్లం ముక్కని కూడా యాడ్ చేసి దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసేసుకోవాలన్నమాట. కొబ్బరి పొడిలాగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇందులో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టేసుకోండి. ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కపెట్టి ఇప్పుడు 10 to 15 minutes అయిపోయింది. చూడండి, కాకరకాయలో నుంచి వాటర్ అన్నది సపరేట్ అయింది. ఇదంతా చేదు వాటర్ అనమాట. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, అలా ఏటవాలుగా మనం కాకరకాయ ముక్కల్లోకి సాల్ట్ కలిపి పెట్టడం వల్ల చేదు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఒక 2 నుంచి 3 సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసి స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదు కంటెంట్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాం. ఫ్రైకి మనకి ఎంతైతే ఆయిల్ కావాలో, ఈ ఫ్రైకి అయితే నేను 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇందులోకి శనగపప్పు, మినప్పప్పు కూడా యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసుకొని ఇవన్నీ తాలింపు దినుసులు కదా, ఇవన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు, ఒక 2 రెమ్మల పచ్చి కరివేపాకును కూడా వేసుకొని ఇందులోకి కాకరకాయ ఫ్రైకి స్టార్టింగ్లోనే కాకరకాయను వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఇలా పచ్చిమిర్చి ఏం వేసుకోకూడదు. కాకరకాయ ఫ్రైలోకి ఫస్ట్ ఇది ఒక టిప్ అన్నమాట. ఆయిల్లోకి ఫస్ట్లోనే కాకరకాయ అన్నదాన్ని వేసుకొని ఈ కాకరకాయ అన్నదాన్ని మంచిగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లోనే ఇలా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఆయిల్లో వేగిన తర్వాత అది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, షింక్ అవుతుంది. చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అలాగే చిన్నగా అవుతూ వస్తుంది. ఆయిల్లో మంచిగా ఫ్రై అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ చేదన్నది
లేకుండా పోతుంది. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టార్టింగ్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు చిన్నగా, వాటిని కూడా ఈ కాకరకాయ ముక్కల్లోకి వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 5 మినిట్స్ దాకా చిన్న మీడియంలో పెట్టేసుకోండి. ఇప్పుడు మీడియంలో పెట్టుకొని బాగా కలుపుకోండి. అప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి, కొబ్బరి, కారము, వెల్లుల్లిపాయలు, అలాగే బెల్లం ముక్క, ఉప్పు వేసి పొడి చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా ఈ కాకరకాయ ఉల్లిపాయ దాంట్లోకి వేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం బాగా ఇంకొకసారి కలుపుకోవాలన్నమాట. ఇంకొక టిప్ ఏంటంటే, ఇక్కడ కాకరకాయని చేసేటప్పుడు ఎప్పుడే కానీ ఈ ఫ్రైకి, కాకరకాయ చారుకి కానీ ఫ్రైకి కానీ మూత అన్నది పెట్టవద్దండి. పెట్టామంటే ఆ చేదన్నది పోదన్నమాట. మూత పెట్టకుండానే చేయాలి ఫ్రైస్ కానీ చారులు కానీ ఏమైనా కాకరకాయ చేసేటప్పుడు. చూడండి, ఇలా బాగా మిశ్రమం అంతా ఒక 2 నుంచి 3 నిమిషాలు సాట్ చేసుకుంటే, బాగా కలుపుకున్నామంటే ఆ పొడి మొత్తం ఈ కాకరకాయకి ఉల్లిపాయకి పట్టిపోయి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే కాకరకాయని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలిసిపోయి కాకరకాయలు కూడా బాగా మెత్తగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనకు ఎంతో ఇష్టమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.